నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా కనుమరుగైందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం పార్టీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆఖరికి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోందని అన్నారు. మహిళా హోంమంత్రిగా రాష్ట్రంలో స్త్రీల రక్షణకు ముందుండాల్సిన అనిత నిత్యం వైఎస్ జగన్ పై రాజకీయ విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా చంద్రబాబు చేతకానితనం, అసమర్థత కారణంగా నేడు ఆడపిల్లలు ప్రభుత్వ విద్యా సంస్థల వైపు వెళ్లేందుకు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు. ఉన్నవి 4 పార్టీలు, అందులో 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. అసలు ఢిల్లీలో ఒకసారి 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి భయం. 9 నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. ఎంతో నమ్మి ఓట్లేశారు. ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు, ఈరోజు నిరుద్యోగులైతే వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాంరా దేవుడా అని బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు.